అతని కోసం ఆమె 25 ఏళ్లు వేచి చూసింది. ఆమె కోసం అతను 40 ఏళ్ల వయసు వచ్చే వరకు బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. లోకం కులాలు చూసింది, కానీ వారు మాత్రం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. 6వ తరగతిలో చిగురించిన ఆ అపురూప ప్రేమ కథకు అన్నవరం సత్యదేవుడి సాక్షిగా శుభం పడుతుందని ఆశపడ్డారు. కానీ అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన ఆ జంట అడుగుపెట్టిన సొంతింట్లోనే విధియాడిన వింత నాటకానికి బలైపోయారు. కొత్త పెళ్లి కూతురుగా అత్తారింట్లో అడుగుపెట్టిన కొన్ని గంటలకే విధవరాలిగా మారింది. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన సూర్యప్రకాష్, సంధ్యలది అపురూపమైన బంధం. 1995 నుంచి 2000 వరకు 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. చదువుకున్నప్పుడే ప్రేమలో పడిన కుటుంబ బాధ్యతల కోసం పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. సంధ్య రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా ఎదిగింది. ప్రకాష్ బట్టల వ్యాపారంలో స్థిరపడ్డాడు. అయినా వారి మధ్య కులం గోడలు మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చాయి. సంధ్యకి తండ్రి లేకపోవడంతో తన 2 తమ్ముళ్లే ప్రపంచమనుకుంది. కానీ ఆ తమ్ముళ్లే తన పాలిట కాలయములై తన తాలిని తుంచేస్తారని ఆమె కలలో కూడా ఊహించలేదు. చివరకు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ఈ ప్రేమ జంట గురువారం అన్నవరంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 10 గంటలకు ద్వారపూడి చేరుకున్నారు. 20 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న ప్రకాష్, సంధ్యలకు ఆ సంతోషం ఎంతో సమయం ఉండలేదు. మృత్యువు సోదరుల రూపంలో ఎదురైంది. సంధ్య తమ్ముళ్లు చంద్రపాల్, గిరిబాబు కర్రలు, రాళ్లతో ప్రకాష్ ఇంటిపై దాడి చేశారు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రకాష్ను బయటకు లాగి పిడిగుద్దులు కురిపించారు. బండరాళ్లతో తలపై బాదడంతో ప్రకాష్ కళ్ల ముందే కుప్పకూలిపోయాడు. వదిలేయమని భార్య కాళ్లా వేళ్లా పడినా ఆ కసాయి తమ్ముళ్ల మనసు కరగలేదు. చదువుకున్న సంస్కారం కంటే కులం మదమే వారి తలకెక్కి మృగాల్లా మార్చేసింది. లే ప్రకాష్, నన్ను వదిలి వెళ్లకు అంటూ సంధ్య చేసిన రోదనలు ఆ ప్రాంత ప్రజల కంట కన్నీరు పెట్టించాయి. 25 ఏళ్ల వారి కళ కేవలం పావు గంటలో బూడిదైపోయింది. వారం గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చారండి. రాత్రి 11:30 టైంలో వెళ్ళి వెనకాలే వచ్చి వాళ్ళ బ్యాగ్లు ఎట్టేటప్పటికే లోపలికి వెళ్ళకుండా లాక్కొచ్చి చంపేశారండి. ఏటికి ఆకలి పడుతున్నాయని మేము బయటకు వచ్చి చూసేటప్పటికే మా అబ్బాయిని అప్పుడే చంపేశారండి. మ్యారేజ్ చేసుకుని ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంట్లో లోపలికొనే వెళ్ళలేదండి, బయట నుంచే తీసుకొచ్చేసారండి. అంటే అప్పటికే ఇక్కడ కాసు కూర్చున్నారా? అప్పటికే కాసు కూర్చున్నారండి. ఏంటో దేంతో చంపారు వాళ్ళు? రాయ బండ ఇచ్చుకొని తల మీద కుట్టిస్తారండి. తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధాప్యం ఉన్నారా? వర్షాకాలం ఆ అబ్బాయే ఎట్టాలండి వాళ్ళకి. మరి ఆ అబ్బాయే లేకుండా పోయాడండి. వీళ్ళని మాత్రం వదలకూడదండి. వీళ్ళకి తండ్రి చచ్చి అసలు వదిలిచేయండి. అసలు మనిషిని చంపేస్తాడండి. ఏదన్నా బాధ మాట్లాడుకోవాలండి. ఎవరితోనన్నా మాట్లాడిపించాలి. వాళ్ళకి రాకపోతే మనిషిని చంపేస్తారేటండి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి సుమారు 11:45 ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారపూడి గ్రామంలో పోలిపల్లి వీరవెంకట సూర్యప్రకాష్ అనే వ్యక్తి తన 10th క్లాస్ క్లాస్మేట్ని కులాంతర వివాహం అన్నవరం టెంపుల్లో చేసుకుని రాత్రి సుమారు 11:30 ఆ టైంకి ఇంటికి వచ్చారని చెప్పేసి ఆ వివాహాన్ని వాళ్ళకి అమ్మాయి యొక్క అన్నయ్య తమ్ముడికి నచ్చగా ద్వారపూడి వెళ్ళి అతను గొడవపడి ఆ బండరాడితోటి అతన్ని కొట్టి ఆ రోడ్డు మీద చంపడం జరిగిందండి. దాని మీద ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడి యొక్క తండ్రి సత్యనారాయణ యొక్క ఫిర్యాదు మేరకు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. దీని మీద ఆర్ఎఫ్ఎస్ఎల్ టీము, విజయవాడ నుంచి ఆర్ఎఫ్ఎస్ఎల్ టీము, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు క్లూస్ టీం కూడా అక్కడ రావడం జరుగుతుంది. దర్యాప్తు కొనసాగిస్తుంది. ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి మహిళ తన జీవితాంతం తోడుంటాడనుకున్న వ్యక్తిని తన సొంత సోదరులే చంపేయడం తీరని విషాదం. ఈ దారుణం మనుషుల మధ్య అంతరాలు ఇంకా ఎంత బలంగా ఉన్నాయో నిరూపించింది.